Hello creative peoples. Today my topic percentages. Okay, I hope it is clear. Do you have any query? You can just wait for a second. Okay, I hope మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. ఓకే, ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం టెన్షన్గానే ఉంది నాకు కూడా. ఓకే, పర్సంటేజ్. మనం పర్సంటేజ్ ఎందుకు నేర్చుకోవాలి, అసలు ఆప్టిట్యూడ్ ఎందుకు నేర్చుకోవాలి? ఫర్ జాబ్. మనం ఇంత కష్టపడి బీటెక్ చేసి సబ్జెక్టులు క్లియర్ చేసి అన్నీ జస్ట్ ఒక జాబ్ కోసమే కదా. సో అందులో ఒక జాబ్ రావాలంటే బేసిక్ రౌండ్ వచ్చి పర్సంటేజ్. ఆ పర్సంటేజ్ బేసిక్ రౌండ్ వచ్చి ఆప్టిట్యూడ్. అందులో కీ కాన్సెప్ట్ అయిన పర్సంటేజ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఓకే, సో మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం వచ్చా రాదా ఫస్ట్ డౌట్ క్లియర్ చేసేద్దాం. మనకి 10th మార్క్స్ వచ్చింటాయి కదండి, అదాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? నీకు ఇంత పర్సంటేజ్ వచ్చిందని. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు 600 మార్క్స్ వచ్చాయి అనుకో. మ్యాక్సిమం మార్క్స్ 10th 600 మార్క్స్. సో 600 మార్క్స్ అనేది మ్యాక్సిమం. 600 మార్క్స్ వచ్చి 100% అయినప్పుడు నాకు ఒక 540 వచ్చాయి అనుకోండి, అప్పుడు నా పర్సంటేజ్ ఎంత? మనకు చిన్న నుంచి తెలిసిందే కదండి, ప్రతి టీచర్ చెప్పిన మాటే కదా. మనకి ఏమైనా రాకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో నౌ వి డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. 540 ఇంటూ 100 డివైడెడ్ బై 600. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా. ఈ జీరోస్ క్యాన్సిల్. 6 1 జా 6 9 జా 0 అక్కడ పక్కన ఉంది కాబట్టి సో నాకు వచ్చిన పర్సంటేజ్ 90%. సో నేను ఇప్పుడు మీకు ప్రాబ్లం ఇస్తాను, సేమ్ ఇన్ ద మేనర్ ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ 600 మార్క్స్కి నాకు ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకున్నాం, ఒక 360 వచ్చాయనుకోండి, నా పర్సంటేజ్ ఎంత? వెయిట్ చేయండి, వెయిట్ చేసి కనుక్కోండి. ఓకే, వెయిట్ చేయండి, పాస్ చేసి కావాలంటే కనుక్కోండి. So now it going to solve the problem. 360 into 100 by 600. Zeros cancel. 6 1 ja 6 6 ja 0. So మన ఆన్సర్ 60%. ఫస్ట్ మనం పర్సంటేజ్ కనుక్కోవాలంటే బేసిక్ థింగ్స్ 3 ఉంటాయండి. పర్సంటేజ్లో మెయిన్ థింగ్ ఫస్ట్ ఏదైనా 10% కనుక్కోవాలి, అలాగే ఐ థింక్ 1% కూడా కనుక్కోవాలి, ప్లస్ 50%. ఈ 3 కనుక్కుంటే మనకు పర్సంటేజ్ ఈజీగా వస్తాయి. ఈ 3 ద్వారానే మనకి అవి ఎవాల్వ్ ఇవి దీని దగ్గరలోనే ఉంటాయి. ఇవి కనుక్కుంటే మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ర్యాండమ్ నెంబర్ తీసుకుందాం. ఒక 720 అనుకోండి. 720కి 10% ఎంత? 720కి 1% ఎంత? 720కి 50% ఎంతో? మీరు చెప్పండి. 720కి 10% తెలిసిందా? మీకు తెలుసా? తెలిస్తే ఇట్స్ వెరీ గుడ్. తెలియకుంటే మనం ఏం లేదండి, ఏదైనా 10% కనుక్కోవాలంటే యూనిట్స్ ప్లేస్ ముందు ఒక డాట్ పెడతాం. సో నౌ పుట్ ఆన్ డాట్ బిఫోర్ ద 0. సో మన 10% వచ్చి 72. 1% కనుక్కోవాలంటే దానికి ముందు ఒక డాట్ పెడతాం. సో అవర్ 1% ఆఫ్ 720 ఈజ్ 7.2. 50% అంటే ఏముందండి, దానిలో సగం అంటే 700 అంటే మనకు 360 వస్తుంది 720కి. ఓకే, సారీ, మన దగ్గర మంచి ఎక్విప్మెంట్ ఉంటే ఇంకా నీట్గా వీడియో చేసేవాళ్ళం. సో కొంచెం అడ్జస్ట్ కావండి. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి. నేను 10% చెప్పేశాను, ఇప్పుడు మీరే చెప్పాలి నాకు. 20% ఆఫ్ సేమ్ నెంబర్ తీసుకోండి. 20% ఆఫ్ 720. ఆన్సర్ మీరు రాయకూడదు. ఆప్టిట్యూడ్ అంటే అసలు రాయకుండా చేసేది మచ్చా. ఏదైనా దీనికి రాయాల్సిన అవసరం లేదు. 10% నేను ఇంకా ఆల్రెడీ చెప్పాను 72. సో 20% ఎంత? 72 డబుల్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. సో మన ఆన్సర్ ఈక్వల్స్ టు 144. సారీ. ఓకే, నౌ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ 21% ఆఫ్ 720.
సో ఆల్రెడీ మనం 20% అన్నాం. సో వీ కెన్ యాడ్ జస్ట్ 1%. మనకి అప్పుడే చెప్పా 7.2 ఈజ్ 1% ఆఫ్ 720. సో వీ కెన్ జస్ట్ యాడ్ 144 ప్లస్ 7.2. సో అవర్ ఆన్సర్ ఈజ్ 151.2. ఓకే, మనం ఇప్పుడు డిఫరెంట్ నెంబర్ తీసుకుందాం, ఇది కాకుండా వేరే నెంబర్. సో నౌ జడ్జ్ వీ కెన్ మేక్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ రియల్లీ గుడ్. సో ఒక న్యూ నెంబర్. ఓకే ఓకే, సో 640 ఈజ్ మై న్యూ నెంబర్. 640కి నేను ఇప్పుడు 52% కనుక్కోవాలి. వాట్ ఈజ్ 52% ఆఫ్ 640? ఇప్పుడు మీరు చేయాలి, వీడియో కావాల్సింటే ఒక్క సెకండ్ పాస్ చేసి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకు యూ కెన్ ట్రై ఇన్ పేపర్ ఆర్ పెన్. యూ హ్యావ్ టు మేక్ షూర్, యూ హ్యావ్ టు నో, యూ హ్యావ్ టు గెట్ ఏ క్లారిటీ ఆన్ పర్సంటేజ్. సో మీరు పాస్ చేసి కావాల్సింటే వీడియో ట్రై చేసి చూడండి, దీనికి ఆన్సర్ మీకు తెలిస్తే. తెలియకుంటే నేను చెప్తా. ఓకే, ఐ హోప్ మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, నేను చెప్తాను. మాకు 50% తెలుసు కదా. వాట్ ఈజ్ 50% ఆఫ్ 640? 640 50% ఎంత? 320. ఒక్క నిమిషం. 320 ఈజ్ మై 50% ఆఫ్ 640. సో వీ కెన్ జస్ట్ 2% యాడ్ చేయాలి, అప్పుడు 52% అవుతుంది. మనకు 1% ఎంత? 6.4. నేను ముందే చెప్పాను 1% అంటే డెసిమల్ పాయింట్ కన్నా ఒక పాయింట్ ముందే వస్తుందని. సో 6.4 ఈజ్ మై 1% ఆఫ్ 640. సో వీ నీడ్ టు ఫైండ్ 2%. 6.4 ఇంటూ 6.4 6.4 ఇంటూ 2 టైమ్స్ 1%. 6.4 అయినప్పుడు 2% ఎంత అవుతుంది? 12.8 అవుతుంది. సో 12.8. యూ కెన్ జస్ట్ అడిషన్, వీ విల్ గెట్ ఆన్సర్. 320 ప్లస్ 12.8 ఈజ్ ఈక్వల్స్ టు 332.8 ఈజ్ మై 52% ఆఫ్ 640. ఓకే, ఇప్పుడు నేను ఇప్పుడు ఏమి చేయనండి. ఇప్పుడు దట్స్ అప్ టు యూ. ఇది మీరే చేయాల్సిన క్వశ్చన్స్. మీకు రాలేదంటే అప్పుడు నేను చేస్తాను. ఐ హోప్ యూ ఆల్ ఆర్, మీకు ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నా, ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పాను ఇవి ఎలా చేయాలో. సో ఇప్పుడు నేను జస్ట్ క్వశ్చన్స్ ఇస్తాను, మీరే ఆన్సర్ చేయాలి. ఓకే, మీకు ఫస్ట్లో ఇది ఇంకా ఫస్ట్ క్లాస్ కాబట్టి యూ కెన్ ట్రై ఆన్ పెన్ అండ్ పేపర్. యూ కెన్ టేక్ పెన్ అండ్ పేపర్, దట్స్ ఓకే, దట్స్ ఫైన్. ఓకే, ఇప్పుడు వాట్ ఈజ్, ఒక్క నిమిషం, సారీ, వాట్ ఈజ్ 81% ఆఫ్ ఒక 4500? ఓకే, దిస్ ఈజ్ ద క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్, వాట్ ఈజ్ 42? ఓకే, 42 ఈజ్ ఫైన్. 42% ఆఫ్ 1900. అండ్ థర్డ్ వన్ ఈజ్ వాట్ ఈజ్ 21% ఆఫ్ 3100. ఈ వీడియో ఎండింగ్లో నేను నా బెస్ట్ ట్రిక్ చెప్తానండి. నేను అది చాలా టైమ్స్ వాడిన ట్రిక్. సో ఇప్పుడు మీరు వీడియో కావాల్సింటే క్వశ్చన్స్ని పాస్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని ట్రై చేసి ఆన్సర్స్ పెట్టుకోండి. ఆ నా ఆన్సర్స్తో మ్యాచ్ అవుతున్నాయో లేదో మీరు ఒకసారి లాస్ట్లో చెక్ చేసుకోండి. వీడియో ఇప్పుడే పాస్ చేసి ఈ క్వశ్చన్స్ 3కి ఆన్సర్ చేసి నాకు చెప్పండి. 1 2 3. సో నౌ ఐఎమ్ డూయింగ్ ద ఆన్సర్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ 81% ఆఫ్ 4500? మనం దీన్ని 2 మెథడ్లో చేయొచ్చండి. మనకి 81% అంటే మనం 19% తీసేసి మిగిలినంతా 81% ప్లస్ 19 ఈజ్ ఈక్వల్స్ టు 100% కదండి. సో మనం 19%ని ఫస్ట్ కనుక్కుంటే ఆటోమేటిక్గా 81% వస్తుంది. సో నౌ వీ ఫైండ్ ద 20% కనుక్కొని అందులోంచి ఒకటి మైనస్ చేస్తే 90% వస్తుంది. మనకు తెలుసు కదా 10% ఈజ్ ఈక్వల్స్ టు 4500
00కి 10% ఎంత 450. సో 20% అంటే 450 ఇంటూ 2 ఎంత 900. ఇప్పుడు మనకు 1% కావాలా. 1% అంటే ఎంత 45. సో 45 మైనస్ చేసాం కాబట్టి మన ఆన్సర్ ఒక్క నిమిషం 855 ఈజ్ అవర్ ఆన్సర్. 19% కనుక్కున్నాం. ఇప్పుడు దీనికి మైనస్ చేయాలండి. మనకు వచ్చిన వాల్యూని మైనస్ చేయాలి. సో మనకి ఇచ్చిన వాల్యూ ఎంత 4500. ఇది 19%. మనకు కనుక్కోమన్నది 81%. నేను ముందే చెప్పా మనం దీనికి మైనస్ చేస్తున్నాం. అదొక మెథడ్. లేకుంటే మీరు ప్రీవియస్ మెథడ్ లాగా 10% తీసుకొని దాన్ని 8 times మల్టిప్లై చేసి దానికి 1% యాడ్ చేస్తే కూడా వస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు గో దట్ మెథడ్. సో నౌ ఐమ్ ట్రయింగ్ దిస్ మెథడ్. ఇది 19%. సో మనకి 81% కావాలి. సో మనం దాని నుంచి మైనస్ చేస్తున్నాం. 4500 నుంచి 855 మైనస్ చేస్తున్నాం. ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 4, ఇక్కడ 6, ఇక్కడ 3. ఓకే, మన ఆన్సర్ ఇస్ 3645. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, ఐ విల్ మేక్ ఎ లైన్ ఆన్ ఇట్. 42% of 1900. Okay, this is much more similar to the what we discussed on previously. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ 10% కనుక్కుందాం. 10% మనం 1900 కదా, అందులో 10% ఎంత నేను ప్రతిసారి రాయనండి. ఓకే, 10% అంటే 190. 190 ఇంటూ 4 times. 190 ఇంటూ 4 times అంటే ఎంత 760. ఇట్ ఈజ్ మై 40%. ఇంకా 2% కనుక్కోవాలి. సో దానికి 1% ఎంత 19 అవుతుంది. 19 2 జా 38. సో 38. 7 ఇక్కడ ఇది ఇలానే ఉంటుందంటే 9 ఇక్కడ 8. సో మనకు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ 798. 42% ఈక్వల్స్ టు 798 ఆఫ్ 1900. సో మీరు కూడా ఇలానే అసలు పెన్ను పేపర్ చాలా తక్కువ వాడాలండి ఆప్టిట్యూడ్ అంటేనే. సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు చేద్దాం. వాట్ ఈస్ 21%? ఇట్ ఈస్ మచ్ మోర్ ఈజియర్ దాన్ వాట్ వీ డిస్కస్ ప్రీవియస్ క్వశ్చన్. 21%. సారీ, ఇక్కడ క్వశ్చన్ 3100. ఓకే, 21%. ఫస్ట్ మనం 10% కనుక్కోవాలి. 10% అంటే ఏంటి, జస్ట్ దానికి ముందు ఒక డాట్ పెట్టుకోవాలి. 10% 310 అయినప్పుడు 20% ఏమవుతుంది 620. 20% ఈక్వల్స్ టు 620. మనం జస్ట్ ఇంక 1% యాడ్ చేయాలి. 1% అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ముందుకు వస్తుంది. సో 31. దీన్ని అడిషన్ చేస్తే 651 మై ఆన్సర్. అంతే అండి. ఇప్పుడు నేను ఒక ట్రిక్ చెప్తాను అన్నట్టు, నా ఫేవరెట్ ట్రిక్. నేను దీన్ని ఆర్టీ అని పిలుస్తుంటాను. ఓకే, నౌ ఇట్ ఫైన్. ఓకే, నేను దీన్ని ఆర్టీ అని పిలుస్తాను. దీని మీన్స్ రివర్స్ ట్రిక్ అని. ఐ హోప్ యూ రివర్స్ ట్రిక్ మా అందరికీ తెలుసు. వాట్ ఈజ్ 12% ఆఫ్ 50? దీనికి ఆన్సర్ చెప్పండి మీరు. ఐ విల్ గివ్ యూ టైమ్. సారీ, వీడియో ఇప్పుడు నీట్గా రికార్డ్ అయినట్లేదు. వాట్ ఈజ్ 12% ఆఫ్ 50? నేను మీకు దీనికి టైం ఇస్తున్నా, యూ కెన్ క్యాల్కులేట్. ఐ విల్ గివ్ 5 seconds. 1 2 3 4 5. దీన్ని జస్ట్ ఈజీగా 2 seconds ఆర్ 1 secondలోనే మీరు ఆన్సర్ చేయొచ్చు. అది ఎలానో చెప్తాను చూడండి. మనకు ఏదైనా కష్టంగా ఉన్నప్పుడు దాన్ని మనం రివర్స్లో చేసుకోవచ్చు పర్సంటేజ్లో. సో మనం ఇప్పుడు దీన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. మనకు 50% అంటే ఎంత, దానిలో హాఫ్ అని తెలుసు కదా. సో మనం 50% ఆఫ్ 12 చేసినా సేమ్ ఆన్సర్ వస్తుందండి. మన 50% ఆఫ్ 12 ఎంత, 12లో 15% అంటే హాఫ్ ఎంత 6. సో 12% ఆఫ్ 50 అన్నా కూడా 6 అండి ఆన్సర్.
ఇట్ ఈస్ ప్రూవెన్. సో ఇలా మనం ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు ఏదైనా మనకు కష్టంగా ఉందనుకో నంబరు, దాన్ని మనం ఇలా ఎక్స్చేంజ్ చేసుకొని ఆన్సర్ కనుక్కోవచ్చు. దట్ విల్ మేక్ యూ ఈజియర్. ఓకే, దీన్ని మనం మామూలు మనం ఇంతకుముందు చెప్పిన పాయింట్ ఒక చుక్క ముందర పెట్టుకొని ఇలా చేయడం, ఇది కూడా అప్లికబుల్ అవుతుందండి. డూ యూ వాంట్ టు ట్రై ఆన్ ఇట్? యూ కెన్ గో త్రూ. కావాల్సింటే మీకు క్లారిఫికేషన్ కోసం నేను చేయమన్నా చేస్తాను. ఓకే, ఐ హోప్ యూ డోంట్ నీడ్ ఇట్. మీకు ఇంకా దీనికి నెక్స్ట్ పార్ట్ కూడా వస్తుంది. ఇంకా నేను ఒక 5 పార్ట్ 6 పార్ట్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే పర్సంటేజ్ జస్ట్ ఇది బేసిక్స్ అండి. నేను జస్ట్ మీకు ఐడియా ఎలా ఉంటుంది అని చిన్నగా దానికోసం చెప్తున్నా. నెక్స్ట్ వీడియోలో మనం ఫ్రాక్షన్స్ డిస్కస్ చేద్దాం. ఫ్రాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ పర్సంటేజ్. ఫ్రాక్షన్స్ అనేటివి మీకు పర్సంటేజ్ని సింపుల్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో నెక్స్ట్ క్లాస్ we discuss ఫ్రాక్షన్స్. దానికి కూడా ఒక మెథడ్ కూడా చెప్తాను, ఫ్రాక్షన్స్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అని. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. హలో క్రియేటివ్ పీపుల్స్.